200 నోట్ ఎవరు ఇచ్చిపోయినారు? ఓకే, ఇది 200 నోట్ అని ఇచ్చినారు మీకు. ఏది 5 రూపాయలకి? అవును, పెట్టుకోండి మీకనే. ఇట్లాంటివి చెల్లలేనివి ఉంటే తీసి పెట్టుకోండి, సరేనా? ఓకే, మన కాకినాడలో ఇచ్చినది 200 రూపీస్ ఒక ముస్లామాకి. ఈ 200 రూపీస్ వచ్చేసి చిల్డ్రన్స్ నోట్. ఇది చిల్డ్రన్స్ నోట్ ఇచ్చి ఏం తీసుకున్నారు మీ కాడ నుంచి? బనానాలు తీసుకుని ఎంత ఎంత చేంజ్ ఇచ్చినారు? 100 రూపాయలు తీసుకుని 100 రూపాయలు ఇచ్చేసినారు. ఇది చూడలేదా మీరు? ఎందుకు తీసుకోలేదు? మామూలు కాగితం అనుకున్నారు ముస్లామా. దయచేసి మీరు స్పెషల్లీ ఈమె ముస్లామా, అవి బనానాస్ అమ్ముకుంటే ఎంత వస్తుంది అమ్మకి? 10 రూపాయలు 20 రూపాయలు వస్తుంది. దాంట్లో మీరు ఇట్లాంటి పనులు, చిల్లర పనులు చేస్తే ఏం వాల్యూ ఉంటుంది? ఈ ముస్లామాకి ఎవ్వరు లేరు, హస్బెండ్ లేరు, కొడుకులు లేరు, ఏమో కష్టపడుతుంది. ఓకే, బెగ్గింగ్ అయితే చేయడం లేదు, కష్టపడి బ్రతుకుతుంది. అలాంటి ఆమెకి మీరు మీలాంటి వాళ్ళు ఇట్లా మోసం చేస్తే ఎట్లా? ఏం మిగులుతుంది 200 రూపీస్లో? ఆమెకి ఏం మిగలదు. అందుకోసం ప్లీజ్ ఇలాంటివి చేయకండి దయచేసి. ముస్లింలకు సహాయం చేయాలి కానీ, అంతేగాని మీరు ఇట్లా చిల్డ్రన్స్ నోట్ ఇచ్చి తర్వాత ఆమెకానే డబ్బులు తీసుకుని పోయి కూరగాయలు తీసుకుని పోతే ఎలా? ప్లీజ్ ఇలాంటివి చేయకండి. ఈ వీడియో ఎంత వీలైతే అంత షేర్ చేయండి కాకినాడ. థ్యాంక్ యూ. పెట్టుకోమా మీకన్నా.